హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఓంకారం ప్రోగ్రామ్ ఎలా ఉందనేది చూద్దామండి. 6 తారీఖు మార్చ్ 2025 ఆదివారం రోజు ఎలా ఉంది ఓంకారం అనేది, అదేవిధంగా రేపు ఉదయం ఆచరించేది 17వ తారీఖు మార్చ్ 2025 ఉదయం ఆచరించే పూజ, ఈరోజు యోగక్షేమము, ఈరోజు మంచి మాట, ఇవన్నీ మనము విందామండి. ముందుగా ఈరోజు మనము మంత్రబలంలో జపించాల్సిన మంత్రం ఓం రుణముక్తి మహాగణాధిపతయే నమః. ఓం రుణముక్తి మహాగణాధిపతయే నమః. ఓం రుణముక్తి మహాగణాధిపతయే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోండి కుదిరితే. ఈ మంత్రం జపించడం వల్ల మనకు శత్రు రుణము అనేది తగ్గుతుంది. అదేవిధంగా మనకు రుణాలు అంటే అప్పుల బాధలు బాగా ఒత్తిడి పడుతుంటారు కదా అండి, రుణ ఒత్తిడి, అలాంటి వాళ్ళకి కూడా చాలా విముక్తి అనేది కలుగుతుంది ఈ మంత్రం జపించడం వల్ల. శత్రువుల నుండి కూడా మనం అనేది విజయం సాధించుతాము. అదేవిధంగా ఈరోజు మంచి మాట అండి, మనము కొందరి కోసము ఎన్నో అంకితం చేస్తాము మన జీవితంలో. కొంతమంది కోసం మనము ఎన్నో త్యాగాలు చేస్తాము, అంకితం చేస్తాము. కానీ మనము ఎంత పడుతున్నా మనము ఇలానే ఉంటున్నాం అనే బాధ కూడా మనలో మిగిలిపోతుంది. బహిరంగంగా చూడడానికి మాత్రం, తిరగడానికి మాత్రం కార్లు, బంగ్లాలు, బహిరంగ ప్రదర్శన కోసం మన దగ్గర అన్నీ ఉంటాయి. కానీ లోపలికి వెళ్ళినాక అంతరంగంగా అంటే మన మనసులో ఉండేవి, ఇంటికి వెళ్ళాక లోపల ఉండేవి మాత్రం తింటే సరిగ్గా అరగకపోవడము, సరిగ్గా నిద్ర పట్టకపోవడము, ఏదో ఒక సమస్యతోటి బాధపడుతూనే ఉంటాం. అదే కష్టపడే జీవులు ఉంటారు చూడండి, అంటే రోజంతా కూలి వారి పని చేసుకొని కష్టపడేవారు చాలా ఆనందంగా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి అసలు భయం అనేదే ఉండదు, చూడడానికి చక్కగా ఉంటారు. వాళ్ళు హాస్పిటళ్ళకి కూడా వెళ్ళడం అనేది జరగదు, ఎలాంటి వ్యాధులు వాళ్ళకి రావు. అంటే ఉదాహరణకి వాళ్ళు చాలా కష్టజీవులు కాబట్టి వాళ్ళు రాళ్ళు తిన్నా కూడా అరుగుతుంది వాళ్ళకి, అలాంటి శరీరం కలిగి ఉంటారు. వాళ్ళు మహా సంతోషమైన జీవితం గడుపుతూ ఉంటారు. ఇలా ఉన్నదాంతో సంతృప్తి చెంది సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఈరోజు లక్ష్మీ నారాయణ యోగము జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు 3 గ్రహాలు ఒకే స్థితిలోకి వస్తాయి. ఒకటి దీంట్లో రాహు గ్రహం అనేది ఉంటుంది. ఇది రాక్షసుడి అంశకు చెందింది కాబట్టి రాజులు అయితే రాజులతోనే కొట్లాడుతారు. కుటుంబం అయితే కుటుంబంలో ఉన్నవారు కుటుంబ సభ్యులే కొట్లాడుతారు. స్నేహితులు అనుకోండి, స్నేహితులే గొడవలకి దిగుతారు. ఇలా ఈ 3 గ్రహాలు ఒకే దగ్గరికి రావడం వల్ల ఇలాంటి పరిణామాలు అనేవి ఉంటుంది. మనం భగవద్గీతలో కనుక చూసుంటే 17, 18, 19 ఈ అధ్యాయాలలో ఆహార పదార్థాలు గురించి చెప్పడం జరుగుతుంది. ఆహారం అంటే 3 రకాలుగా చూపిస్తాయి. దాంట్లో ఏ ఆహారం తింటే ఎటువంటి గుణాలు వస్తాయి అని చెప్తారు. మాంసాహారం తినాలని ఎక్కడా చెప్పలేదు. మనము అలా మాంసాహారం తినడం వల్ల మనకు ఎలాంటి గుణాలు కలుగుతాయి అనేది కూడా, కానీ కొంతమంది మాత్రం ఇది తినొచ్చు, అది తినొచ్చు అని చెప్తారు. కానీ దాని గురించి కరెక్ట్ అయిన స్పష్టత మాత్రం మనకి ఇవ్వరు. కానీ ఇది ఆనందంగా ఉంటుంది. అంటే మనం ఏదైనా పని చేసామనుకోండి, దానిపైన దృష్టి సాధించాలి. ఇప్పుడు మనం వంట చేస్తున్నాం అనుకోండి, ఆ వంట చేసేటప్పుడు వంట మీదనే ఏకాగ్రతతో ఉంచి వండితే అది రుచికరంగా ఉంటుంది. కానీ మనం అలా కాకుండా మనం మొబైల్స్ అలా చూస్తూ వేరే రకంగా ఆలోచిస్తూ వంట చేసామనుకోండి, అది కుదరదు. దానివల్ల పరిణామాలు ఏర్పడి భార్యాభర్తల మధ్యలో రుచి తగ్గిందని గొడవలు, అలాంటి వాగ్వాదాలకు దిగుతారు. కాబట్టి మనం చేసే పని ఎప్పుడు కానీ ఏకాగ్రత పెట్టి కరెక్ట్గా పని అనేది మనం ఆచరించాలని గురువుగారు చెప్తున్నారు. అలా ఏకాగ్రత పెట్టి మనము వంట వండడం వల్ల కానీ ఏ పని కానీ చేయడం వల్ల మనకు ఆనందం అనేది కలుగుతుంది. ద్వేషాలు పడకుండా ఉంటుంది. అదే పెద్ద
అదే పెద్ద మెడిటేషన్గా మనకు మారుతుంది. మనకు ప్రత్యేకించి వేరే మెడిటేషన్ చేయాలనే అవసరం కూడా లేదు. మనం చేసే పని మీద ఎప్పుడు కానీ ఏకాగ్రత అనేది ఉంటే అదే మనకు మెడిటేషన్గా మారి మన ఆరోగ్యం అనేది సవ్యంగా ఉండేలాగా చూస్తుంది అని గురువుగారు మాటల్లో చెప్పారు. ఇందాక ఆహారాలు 3 రకాలని చెప్పారు కదండి. అవి ఏంటనేది మనం వచ్చే ఆదివారం అంటే మళ్ళీ ఈరోజు కాకుండా మళ్ళీ వచ్చే ఆదివారం రోజు వాటి గురించి పూర్తి వివరణ అనేది గురువుగారు ఇస్తా అన్నారు. అందులో 3 రకాల ఆహారాలు ఉంటాయి. ఒకటి సాత్విక ఆహారము, ఒకటి రాజా ఆహారము, మూడోది తపస్వి ఆహారం. ఈ ఆహారాల గురించి వివరణ పూర్తిగా ఇస్తారు. అదేవిధంగా కృష్ణుడు ఏ ఆహారం భుజించేవాడు, రాముల వారు ఏ ఆహారం భుజించేవారు అనే దాని మీద కూడా స్పష్టత ఇవ్వడం జరుగుతుందని గురువుగారు చెప్పారు. మళ్ళీ ఆదివారం రోజు ఈ మాటల గురించి డిస్కషన్ చేసుకుందామండి. రేపు ఉదయం అంటే 17వ తారీఖు 3వ నెల 2025 సోమవారం పూజించవలసిన ఉదయం పూజ అండి. రేపు ఉదయము మనం సోమవారం అంటేనే మనకు శివుడు గుర్తుకొస్తాడు కదా అండి. రేపు శివ పూజ ఆచరించే వాళ్ళు ఆచరించుకోండి. కానీ రేపు మాత్రం ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల చాలా మంచిది మనకు జరుగుతుందండి. మనం ఆంజనేయ స్వామిని అభిషేకించి మన ఇంట్లో విగ్రహాలైనా ఫొటోస్ అయినా ఉంటాయి కదా అండి, వాటిని అభిషేకించి ఆంజనేయ స్వామిని పూజించుకొని తర్వాత మీకు హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా, లేదంటే ఆంజనేయ స్వామి అష్టకము, మీకు ఏది వచ్చినా ఆంజనేయ స్వామిది చదువుకొని ఒక తమలపాకు తీసుకొని దానిపైన తేనె అనేది రాయాలండి. ఆ తేనె రాసి ఆ తమలపాకుని నైవేద్యంగా స్వామివారికి సమర్పించుకోవాలండి. తర్వాత పూజ అనంతరము ఆ తమలపాకుని తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భుజించాలండి. అదేవిధంగా ఇంకొక తమలపాకుకి తేనె రాసేసి దాన్ని కూడా ఆంజనేయ స్వామి ముందు పెట్టి పూజించి దాన్ని తీసి మనము గుమ్మానికి అంటే మన గుమ్మం మెయిన్ దర్వాజా ఉంటుంది కదా అండి, సింహద్వారము, దానికి పైన ఆ తేనెతోటి ఇలా గోడకు అతికించాలండి. అతికించిన తర్వాత అది అలాగనే అతుక్కొని 1 గంట 2 గంటల దాకా అలాగనే అతుక్కొని ఉండిపోతుంది. తర్వాత అది ఊడిపోతుంది. అది ఊడిపోయినప్పుడు తీసి ఎవరు తొక్కని చోట్లో తీసి బయట పడేయాలండి. అలా పడేయడం వల్ల మనకి ఏదైనా ఎవరైనా